రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శనివారం తెలుగు మహిళా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్ వైఖరిని తెలుగు మహిళా నేతలు తప్పుబట్టారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ వారి తీరు మారలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసులుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, తెలుగు మహిళ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, తాడేపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు దండమూడి శైలజారాణి తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగు మహిళ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, గడ్డిపాటి అపర్ణ, యార్లగడ్డ శ్రీలక్ష్మి, వాసా పద్మావతి, యల్మంచిలి పద్మజ, సింహాద్రి బేబీరాణి, అప్పల శాంతి, ఉడతా లావణ్య, నయనాల లావణ్య, గోరంట్ల లావణ్య, బిట్రా మాధురి తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్ గారు, మీరు మాజీ మంత్రిగా గత ప్రభుత్వంలో చేసి విఘ్నత కోల్పోయినటువంటి ఒక మహిళని, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళని ఈరోజు కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి దుశ్చర్యలు, మహిళలను కించపరిచినటువంటి మాటలు అన్నీ గుర్తు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక దళిత మహిళ పైన రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండగా మేకప్ వేసుకుంటుంది, గోళ్ళకు పూసుకోవచ్చు, నేను తిరిగిన కారులోనే తిరుగుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు తిరిగిన కారు అంటే ప్రభుత్వంలో ఎవరుంటే ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి కార్లు ఇస్తూ ఉంటారు. అది కూడా తెలియని అసంస్కృతి ఉన్న విధంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. గతంలో పేటీఎం బ్యాచ్గా ఉండి 11 సీట్లకు వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుర్తించట్లేదు అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా సరే ఒక మహిళని మాట్లాడేటప్పుడు గుర్తుండాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల పైన మాట్లాడకుండా చేసే విధంగా మీ ఇంటికి వచ్చి ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంత చులకన ఈ రోజున మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళలందరం కూడా ముందుండి ఏ సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు మహిళా మంత్రిని చూసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా సరే మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మహిళా లోకం అంతా కూడా ఊరుకోదు. ఇంకొకసారి గుడ్డు అమర్నాథ్ని గుడ్డు పగిలేదాకా కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మహిళలకి క్షమాపణ చెప్పాలి, ముఖ్యంగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దళిత మహిళను అవమానించడం చాలా బాధాకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. అటువంటిది రాజకీయాలు సహజంగా ఒకరినొకరు దూషించుకోవడం సహజంగానే ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వైసీపీ వాళ్ళు ఓనమాలు నేర్చుకున్నట్టు మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడడానికి వాళ్ళ నాయకుడి దగ్గర ఓనమాలు నేర్చుకొని అప్పటి నుంచి మహిళల మీద దూషించడం, మహిళల మీద అత్యాచారాలు చేయడం వల్లనే ఈ రోజున 151 కాస్త 11కు చేరింది. అయినా కూడా బుద్ధి లేకుండా, ప్రజలు చీకొడుతున్నా కూడా సిగ్గు లేకుండా మహిళల మీద ఇప్పుడిప్పుడే మహిళలు చక్కగా బయటకు వచ్చి రాజకీయంగా కానీ విద్యాపరంగా వృత్తిపరంగా బయటకు వచ్చి పనులు చేసుకుంటా ఉంటే మహిళల్ని ఈ విధంగా మేకప్ మంత్రి అన్నట్లుగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే మహిళా లోకం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. బయటికి రావాలా రాకూడదా అనే పరిస్థితుల్లో మీరు సమాజానికి ఏం నేర్పుతున్నారు, మహిళలకు ఏం నేర్పుతున్నారు, మీరు పుట్టిన బిడ్డకు ఏం తెలియజేస్తారు? రోజు మీరు లేచిన చిన్న పిల్లకు కూడా కనీసం పౌడర్ రాసి బొట్టు పట్టే సంస్కృతి మనది. అటువంటి సంస్కృతిని కూడా అవమానించే పరిస్థితిలో ఈ రోజున గుడివాడ అమర్నాథ్ ఉన్నాడంటే నిజంగా నీకు తల్లి చెల్లి భార్య ఉన్నా వాళ్ళు నేర్పిన సంస్కృతి ఏంటో కూడా కనీసం ఇంట్లో నేర్చుకున్న సంస్కృతినైనా అవలంబించాలి. కానీ ఇటువంటి నీచ సంస్కృతిని ఎవరు నేర్పారో మీకు నిజంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి సంస్కృతిని ఎవరు ఎక్కడ నేర్చుకోరు, నేర్పరు. అటువంటి సంస్కృతిని మీరు సమాజానికి నేర్పాలని చూస్తుంటే మాకు మహిళా లోకానికి రాష్ట్ర మహిళలందరూ కూడా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి సంస్కృతి గల మంత్రి
గతంలో చేసినందుకు ఇక పైన ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో తిరుగుతున్నందుకు మహిళలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పొగడతల కోసం ఈ 4 రోజులు ప్రకటనల కోసం చేసిన ప్రయత్నం ఇది. దీనివల్ల నువ్వు లబ్ధి పొందేది ఏమీ లేదు, ప్రజలు చీకొడతాం తప్పితే నువ్వు సాధించేదేమీ లేదు. ఇంకొకసారి మహిళల మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే మహిళలకు మీద కానీ అనుచితంగా మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఊరుకునేది లేదు. తగిన బుద్ధి చెప్తాము. మేమందరం కూడా ముందుండి మీలాంటి వ్యక్తుల్ని అణగదొక్కే విధంగా ప్రయత్నిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల్ని దేవతగా పూజించే సంస్కృతిని మా నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఆ సంస్కృతిలోనే ముందుకెళ్తున్నాం. ఇంతకన్నా నీచంగా మాట్లాడతాం మాకైతే రాదు. దయచేసి అమర్నాథ్ అనిత గారికి క్షమాపణ చెప్పాలని, మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలని, బొట్టు పెట్టుకునే సంస్కృతిని నీచంగా మాట్లాడిన వ్యక్తి వెంటనే మహిళలకి క్షమాపణ చెప్పాలి. చెప్పేదాకా కూడా నిరసన లాగవని సందర్భంగా మేమందరం తెలియజేస్తున్నాం. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ 2019 నుంచి 2024 వరకు సైకో పార్టీ చేసిన అరాచకాలు ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోవట్లేదు. ముఖ్యంగా వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రిగా సమర్థవంతంగా వర్క్ చేస్తుంటే ఆవిడని మేకప్ మంత్రి అని, ఆవిడ వాడుతున్న వాహనం గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు వాడిన వాహనం అని అవహేళన చేస్తూ ఏదైతే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడో, గుడివాడ అమర్నాథ్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, దేశంలో కూడా ఎవరికీ తెలియదు. కోడిగుడ్డు అమర్నాథ్ అంటే అందరికీ తెలుసుద్ది. ఒక ఐటీ మంత్రిగా గతంలో పనిచేసిన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు అనిత గారి మీద చేశారో, ఆంధ్ర రాష్ట్ర మహిళలే కాదు దేశంలో సభ్య సమాజం అవమానపరిచే రీతిలో ఆ మహిళల్ని ఒక తల్లిగా చెల్లిగా ప్రతి కుటుంబంలోనూ మహిళలు ఏ రకంగా గౌరవించబడతారో మనందరికీ తెలుసు. అటువంటి మహిళలని ఈరోజు కించపరుస్తూ ఆయన చేసిన మాటల్ని మేము మహిళా లోకమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి మాటలు వైకాపా నాయకులు అయితే ఏంటి మాట్లాడితే ఖబర్దార్ మీకు గుర్తుపెట్టుకోండి. మా హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు తెలుసు, రాష్ట్రంలోనే మీకు ఈరోజు 11 సీట్లు వచ్చిందంటే ఆవిడ చేసిన పోరాటమే వల్లే మీరని గుర్తుపెట్టుకోవాలి. రాజధాని మహిళలను అవమానించారు, భువనేశ్వరమ్మని అవమానించారు, బ్రాహ్మణి గారిని అవమానించారు, అంతెందుకు పంచుమతి అనురాధ గారిని బీసీ బిడ్డను అవమానించారు. మీరు అవమానించిన ప్రతి నిమిషం కూడా మేము మదన పడుతూనే ఉన్నాము. ఈ రోజు కూడా మా అనిత గారి తరపున మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ ఆయన ఏదైతే అమర్నాథ్ మాట్లాడిన మాటలు కనుక వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం ఆపమని మహిళా లోకం తరపున మీకు విన్నవించుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీలో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చి గౌరవంగా ఎలా అయితే చూసారో, మన మహానాడు సందర్భంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలైతేనేంటి, అసెంబ్లీ ఎన్నికలైతేనేంటి దేశంతో పని లేకుండా 33% రిజర్వేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఒకవైపు మహిళలను గౌరవిస్తుంటే అది ఓరవలేని వైకాపా పార్టీ, వైకాపా గొడ్డలి పార్టీ ఈరోజు మహిళల్ని కించపరుస్తూ ఈ రకంగా చులకన భావంతో మాట్లాడటం ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఈసారి వచ్చిన 11 కూడా 1 కూడా రావటానికి వాళ్ళు చేసే చేష్టలే నిదర్శనం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ మహిళా లోకం నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు చాలా దుష్పరిణామము మహిళా లోకానికే. టీడీపీ పార్టీ తరపున యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనితమ్మని, ఒక దళిత మహిళని ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. మేకప్ల గురించి మాట్లాడితే ఆడవాళ్ళు పుట్టిందే అందం కోసం, ఆడవాళ్ళని అలంకరించుకుంటేనే ఆడపిల్ల అవుతుంది. కానీ అదే మేకప్ని మన అమర్నాథ్ వేస్తే ఎలా ఉంటుంది, అతన్ని ఏమంటారు అది ప్రపంచానికే తెలియాలి. మేకప్ వేసి లిప్స్టిక్ వేసి బొట్టు పెడితే అమర్నాథ్కి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అది చాలా మహిళలను కించపరిచిన వ్యాఖ్యలు. అలాగే మన మహిళల్ని గౌరవించుకునే పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ 33% రిజర్వేషన్ని తట్టుకోలేక చేసిన వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా మంగళగిరి మహిళా లోకం తరపున మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండించి దాని తగు చర్యలు తీసుకోవాలని మా నియోజకవర్గ ఎమ్మెల్యే
ఐటీ శాఖ మంత్రులు మా లోకేష్ బాబు గారి తరపున మేమందరం తీవ్రంగా దీన్ని వ్యక్తపరుస్తున్నామండి. దీని గురించి చర్యలు కూడా తీసుకుంటాం.